అభిప్రాయం కలిగినప్పుడు విస్తృత ధర్మాసనం పంపించారు. కానీ ముగ్గురు వేస్తారు, నలుగురు వేస్తారు, ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళ స్వయం పూర్తిపట్ట కలిగిన సంస్థ వాళ్ళ నిర్ణయం అది. కానీ ఈ న్యాయపరంగా అయితే మేము అనుకుంటున్నది ఈ న్యాయమే జరిగింది, అన్యాయం జరగలేదు అనుకుంటున్నాం. ధర్మం మీద, చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం పెరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ కూడా కొన్ని రోజులు జరగచ్చేమో. ఇవన్నీ చేయ లోపల చాలా మార్పులు అయితే భారతదేశం జరుగుతాయి. అది వస్తున్న జనరల్ ఎలక్షన్ కావచ్చు, రాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు. ఈ మార్పు వల్ల చాలా పరిణామాలు కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడ మళ్ళా సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, ఇప్పుడు రేపు అధికారాలు మార్చచ్చు. కానీ న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి న్యాయం జరగాలనే విషయం పైన మొదటి నుంచి మీరు కూడా అంటున్నారు, చాలా మంది లాయర్లు కూడా మాట్లాడతారు. అదే ఇదే కేసులు సామాన్య వ్యక్తులు జరుగుంటే ఇంత దూరం అనేది వెళ్ళేవా, ఇన్ని సమస్యలన్నీ వచ్చేటివా, ఇన్ని రకాల ఒడిదుడుకు గురయ్యేదా అనే విషయం పైన. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది సామెత న్యాయ వ్యవస్థలో ఉంది. మరి ఇప్పుడు అక్రమ కేసులను పెట్టిన తర్వాత నిరూపించలేక అనేక ప్రెస్ మీట్లు పెట్టిన ఏజీ గారు కావచ్చు, సిబిసిఐడి చీఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యాయస్థానం ప్రస్తావించింది, వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పింది తప్పని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారని చెప్పి విధానపర నిర్ణయాలు కూడా 409 కింద 17A కింద తీసుకొచ్చి అక్రమ కేసులు పెడతాం, జీవో నెంబర్ 1 ఇష్యూ చేస్తాం, 41 నోటీసులు ఇస్తాం. ఇట్లా కొన్ని కేసులు వాళ్ళే సృష్టించుకొని ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతిపక్షాల మీద బనాయించడం అనేది ప్రజా గొంతుగా ఉన్న ప్రతిపక్షాలు గొంతు నొక్కటమే, కక్ష సాధింపు చర్యలు బాగే అనే విషయాన్ని ప్రజలకు తెలియకుండానే ఈ కేసు ద్వారా వెళ్ళిపోయింది జనాలకి. సో ప్రజలు రేపు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో మనందరం కూడా చూడబోతున్నాం. వాట్ ఎవర్ మేబీ మేమైతే తెలుగుదేశం పార్టీలో మాకేమి అంత పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది అనుకోవట్లేదు. మాకు చెప్పాలంటే బాబు గారికి న్యాయం జరిగింది అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చర్చ మళ్ళీ 3 జడ్జిల మారిన తర్వాత కూడా కొన్ని అనేక రకమైన సబ్జెక్టులు వచ్చిన తర్వాత ఎవరు చేసిన నిర్ణయం కరెక్ట్ గా ఉంటుందని పైన స్పష్టంగా ట్రయల్ కేసులో కానీ అలాగే విషయాల కేసులో కానీ వస్తాయని అనుకుంటున్నాం. మా లీగల్ సెల్ చెప్పిన అభిప్రాయం కూడా ఏంటంటే భవిష్యత్ చర్చ కూడా పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. 3 చర్చలు కూడా కూర్చొని ఏదైతే ఈ రిపోర్ట్లు ఏదైతే బస్ నుంచి మళ్ళీ తీసుకొస్తారు, భవిష్యత్తులో బాబు గారి రిలీఫ్ వస్తుందనే పాయింట్ మేము మాట్లాడుతున్నాం. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? శ్రీధర్ గారు మీది ఆడియో మ్యూట్ లో ఉన్నది. రైట్, ఇప్పుడు ఓకే.